బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని 4 ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. మెరణ రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ ఘటన జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉదయపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయని వదంతులు వచ్చాయి. దీంతో భయంతో రైలు చైన్ లాగి కిందకి దిగారు ప్రయాణికులు. ట్రైన్ దిగి పక్కన ఉన్న పట్టాలు దాటుతూ ఉండగా ఇంకొక ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు కొంతమంది మరణించారు. ఘటనా ప్రదేశంలోని సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు తాము ప్రయాణిస్తున్న ట్రైన్లో మంటలు వచ్చాయి అని చెప్పి ఒక పుకారు, ఒక వదంతు మీరు చూడొచ్చు. చాలా సందర్భాల్లో ఐ థింక్ ఇయర్ బ్యాకో 1.5 years బ్యాకో ఇలాగే ఒక ఘటన జరిగింది. మీకు గుర్తుందా? కరెక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఈ ఘటన ఇలాంటి ఘటనే ఒక ఏడాదిన్నర క్రితమో జరిగింది. అప్పుడు కూడా అంతే, ఏదో ఒక పుకారు వచ్చింది, ట్రైన్లో ఏదో జరిగిందని చెప్పి. అంతే, వాళ్ళంతా పరుగున దిగి ట్రాక్ దిగి పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు. అంతే, అటు నుంచి వేగంగా వచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది. ప్రయాణికులు మరణించారు కొంతమంది. అండ్ ఆ ఘటన తర్వాత ఈరోజు ఇంకొక ప్రమాదం. వరుస ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. సరే, అంటే ఇక్కడ ఏమనిపిస్తూ ఉంటుందంటే, ట్రైన్లో ప్రయాణించినప్పుడు అప్పుడు పర్సనల్గా మనకుండే ఎక్స్పీరియన్స్ వేరు, బయట నుంచి చూసినప్పుడు మనం మాట్లాడే మాటలు వేరుంటాయి. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రమాద స్థలం నుంచి ఎక్కడైనా ఒక వదంతు వచ్చిన తర్వాత కరెక్టే, ఆ వదంతు కరెక్టే. అంటే వదంతు, ఆ పుకార్ అనేది బహుశా పుకార్ అయి ఉండొచ్చు, కరెక్ట్ ఇన్ ద సెన్స్ పుకార్ అయి ఉండొచ్చు. అది అవునా కాదా అని తెలుసుకోకుండా, ప్రమాదాన్ని గుర్తించకుండా పరుగులు పెడితే ఏ ప్రమాదానికి ప్రాణం బలైపోతుందని చెప్పి మనం భయపడ్డామో అదే ప్రాణాన్ని మళ్ళీ బలిచ్చేందుకు సిద్ధమైపోతూ ఉన్నాం. ఈ మాట అంటున్నందుకు కొంచెం మీకు కాస్త నొప్పించవచ్చు మనసు, మీ మనసు కాస్త నొచ్చుకోవచ్చు, కానీ వాస్తవం ఇది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా ఇటువంటి ఘటనలు చూపించి మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్త చర్యలో భాగంగానే ఈ కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు కూడా. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి చూడండి, ఎవరో ఒక మనిషి చెప్పాడు, లేకపోతే ఒక పుకార్ అంతే. అది నోరా లేకపోతే ఇంకేమైనానా? ఎవరయ్యా మీరంతా? ఎక్కడి నుంచి వస్తారయ్యా? ఎక్కడి నుంచి తయారవుతారు మీరంతా? ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు, ఒక పాడు ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఎవడో చెప్పాడని చెప్పి ఏదో నమ్మేసి ఆ భయాన్ని, మీరు నమ్మిన ఒక భయాన్ని, మీరు నమ్మిన ఒక భావ దారిద్ర్యాన్ని, మీరు నమ్మిన ఒక ఇంకా అంతకన్నా ఏం మాట్లాడాలి? కళ్ళతో చూడరు, కనీసం ముక్కుతో ఆ పరిసర ప్రాంతాలని శ్వాసించరు, చెవులతో సరిగ్గా వినరు, పంచేంద్రియాల ఒక్క జ్ఞానేంద్రియమైనా, జ్ఞానేంద్రియ వాట్ ఇట్ మేబీ ఒక్కటైనా మీకు పని చేస్తాయా చెప్పండి? నేను ఆ పుకారు వ్యాపింపజేసే వాళ్ళకి అంటున్నమాట. ఈరోజు మీ కారణంగా ఈరోజు ఎన్ని ప్రాణాలు పోయాయి చూడండి. సాధారణంగా రైల్వే అధికారులు చెప్తూ ఉంటారు, ట్రాక్ దాటకండి, ట్రాక్ మీద ఉండకండి అని చెప్పి. శిక్ష పడుతుంది కూడా ట్రాక్ మీద ఉంటే. కానీ ఈరోజు ఘటన చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఘటన చూస్తే మీకు అర్థమవుతుంది. దట్టు బహుశా రైల్వే సిస్టమ్ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి ఏమో. కంప్లీట్గా ఇక్కడ రైల్వేని బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు, కానీ బ్లేమ్ అనే విషయం పక్కన పెడితే రైల్వే కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ కావాలేమో. సాధారణంగా నాకు బాగా గుర్తు, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏమంటే షేర్ చేయొచ్చు మీరు. ఒక ట్రైన్ వెళ్తున్నప్పుడు ఇంకో ట్రైన్ ఆపోజిట్గా వస్తున్నప్పుడు అక్కడ గార్డ్ ఉంటారు. గార్డ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అటు నుంచి వచ్చింది అనుకుందాం,
అటునుంచి వచ్చిన దానికి వాళ్ళు గ్రీన్ జెండా ఊపుతూ ఉంటారు, ఆ కోఆర్డినేషన్ అనుకుంటా బహుశా. సో ఇలా వాళ్ళకు కూడా ఒక జీపీఎస్ ట్రాకర్ లాంటిది, ఓకే ఇక్కడ ఇంత వేగంతో వస్తుంది ఆ జీపీఎస్ ట్రాకర్ లాంటిది. జీపీఎస్ అంటారా, ఏదో ఒక ట్రాకర్, ఒక ట్రాక్ మీద ఒక ట్రైన్ వెళ్తున్నప్పుడు అది ఎంత స్పీడ్తో ఉంది, ఆ ఇంజన్ దగ్గర ఆ స్పీడ్ మాకు తెలిసేటట్టుంటే, ఒకవేళ అది అక్కడ ఆగింది అంటే కనుక కిలోమీటర్స్ వాళ్ళు, సపోజ్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇప్పుడు ఇంజన్ పార్ట్ ఉంది, ఒకసారి ఆన్ ఫ్రేమ్ తీసుకునే ప్రయత్నం చేయండి. నన్ను ఇంజన్ పార్ట్ ఉందండి, ఇప్పుడు ఇంజన్ ఇలా ఉంది, ఇంజన్ ఇలా వెళ్తోంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఇంజన్ వస్తుంది, ఈ రెండు వచ్చినప్పుడే కదా ఇది ఇక్కడ ఆగింది అన్నప్పుడు ఇటు నుంచి వెళ్తుంది కదా ట్రైన్. ఇది ఆల్రెడీ దీనికి ఇక్కడ ఒక మార్క్ లాగా, అంటే 0 కిలోమీటర్ పర్ అవర్ లేకపోతే 120 కిలోమీటర్ పర్ అవర్ అన్నప్పుడు దీనికి కూడా ఓకే రెండు వస్తున్నాయని తెలిసినప్పుడు తెలిసిపోతుంది కదా. ఒక ట్రాకర్ లాంటిది, కవర్స్ లాంటివి ఉన్నాయి మన దగ్గర, కాదని కాదు. అలా పెట్టినప్పుడు ఓకే ఇక్కడ ఆగిందంటే నేను హార్న్ కొట్టుకు వెళ్తాను, సో దట్ ఎవరైనా ఉంటే సైడ్ అవుతారు అని అలాంటిది. ఈరోజు ఈ ప్రమాదానికి కారణం ఇంత దారుణం అంటే అసలు ఈ వార్త విన్న తర్వాత నిజమా ఒకసారి చూసుకుందాం, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం చెప్పి వెళ్ళిపోయాం. ఒక్కసారి చూడండి, ఎవరో ఒక మాట అన్నారు మంటలు వచ్చాయని చెప్పి. హేతంపూర్ దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇది. ఈ ఘటనలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ 4 మృతి చెందారు. ఉదయపూర్ రైల్లో మంటలు చెలరేగాయని చెప్పి వదంతులు, ఎవరో ఒక పుకారు క్రియేట్ చేశారంతే. ఒకరు క్రియేట్ చేసిన పుకారు, ఒకరు వ్యాపింపచేసిన వదంతు, ఇంకొకరు వెళ్ళి దాన్ని అంటే చైన్ పెట్టి లాగేస్తే ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇంకేముంది, ఐఎమ్ సారీ, వదంతు వచ్చిన తర్వాత వెంటనే దిగిపోతారు కదా, వెంటనే పరుగున దిగిపోయారు, ఆ పక్కన ట్రాక్ మీదకి ఎక్కేశారు, అంతే. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ అటుగా వెళ్తూ ఉంది. ఆ పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ఢీకొని ప్రయాణికులు మరణించారు కొంతమంది. ఇప్పటికే 4 మృతి చెందారు, ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో 3 మహిళలు, ఒక చిన్నారి కూడా ఉండడం ఈ ప్రమాద తీవ్రత ఎలా ఉందని అర్థం చేసుకుంటే గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. అసలు ఈ ఘటనలు అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం ఇదే అంశం మీద. చూడండి, అప్పటికి ఇంకా ట్రైన్ పట్టాల మీద అటు ఇటు దాటుతూనే ఉన్నారు. మనకి ఆ మెట్రోలో బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మెట్రో ట్రైన్ ట్రాక్ మీదకి వస్తూ ఉంటేనే వాళ్ళు అంటూ ఉంటారు ఒక ఎల్లో మార్క్ ఉంటుంది, ఎల్లో మార్క్ యువతల వైపు ఉన్నానని చెప్పి. ఎందుకంటే ఆ వేగానికి అది లాగేసుకునే ప్రయత్నమో లేకపోతే పడేసే ప్రయత్నమో, ఆ వేగాన్ని మనం తట్టుకోలేమని చెప్పి అలా ఉంటూ ఉంటుంది. అండ్ ట్రాక్ మీద ఉండొద్దు అనేది అందుకే. ఎప్పుడైనా ఏదో అంటూ ఉంటారు కదా మన తెలుగులో బాగా ఉపయోగించే పదం కర్మకాలి అని చెప్పి. మన అదృష్టం బాగోలేక అనుకున్నప్పుడు ఇలాంటి వదంతి ఏదో వచ్చింది, పక్కన ట్రాక్ కనిపిస్తుంది. ట్రాక్ కనిపించినప్పుడు మీకు వినిపిస్తుంది కదా, కొంచెం ట్రైన్ వచ్చేటప్పుడు ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కదా. అలా వచ్చినప్పుడు అక్కడ కనీసం అంటే మీకు ఇంకా లీస్ట్ కండిషన్స్లో ఆ గ్యాప్ అంటే పట్టాల మధ్య కాదు, ఈ పట్టాలకి మధ్య మీరు చూస్తే గ్రీనరీ ఫీల్డ్లో ఉంది చూసారా, అక్కడ కొంచెం కూర్చునిపోయే ప్రయత్నం, అక్కడ ఉండే ప్రయత్నం చేస్తే బెటర్ కదా. ఏ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేశారో ఆ ప్రాణాలే కదా బలైపోయాయి ఈరోజు. ఈ ప్రమాదానికి రైల్వే శాఖనే బాధ్యత వహించాలా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఘోర రైలు ప్రమాదం, ఇది మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇది. ఈ ఘటనలో ఇప్పటికీ 4 మృతి చెందారు, 10 సంఖ్యలో గాయాలయ్యాయి. క్షతగాత్రుని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా ప్రస్తుతం రియాక్ట్ అయ్యారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ అంబులెన్స్ని ఘటనా ప్రదేశానికి తరలించింది. క్షతగాత్రులని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలని, మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ చరిత్రలోని అత్యంత ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి ఇది ఎదురుగా ఢీకొన్న సందర్భం కాదు, ఒక పుకారు వచ్చిందంతే.
ఒక పుకారు, ఇంకేముంది, ఆ ఒక పుకారు నలుగురు ప్రాణాలు బలి తీసేసింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికీ 4 మృతి చెందారు. హితాంపూర్ నుంచి ఘేర్ ఆ సెక్షన్ జంప్ గురించి మాట్లాడుకుంటున్నారు, ట్రాక్ గురించి అక్కడ ట్రాక్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక మొబైల్ ఫోన్ రిపీటెడ్గా మంటలు అంటుకున్నాయి ఉదయ్పూర్ ఖజారో ఎక్స్ప్రెస్ దగ్గర, హితాంపూర్ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ దగ్గర. దీంతో ఆ మంటలు అంటుకుని చెప్పి ఒక్కసారిగా పుకారు వ్యాపించింది. దీంతో ప్రయాణికులు ఆ ట్రైన్ని ఆపేశారు, అక్కడి నుంచి దిగిపోయారు. వెంటనే హరిహరిగా పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. ఆ పట్టాలు దాటే ప్రయత్నం చేసినప్పుడు దుర్ఘటన చోటు చేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అక్కడికి చేరుకున్న క్షతగాత్రుల కుటుంబాలు కావచ్చు, బాధిత కుటుంబాలు కావచ్చు, మృతుల కుటుంబాలు బోరున విలిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆలోచించండి, ఎవరైనా ట్రైన్ ఎందుకు ఎక్కుతారు? సరదాగా ఎక్కరు కదా. అబ్బా, ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం, కొన్ని మేము చూపించలేకపోతున్నాం. ఆ పట్టాల కింద నలిగిపోయాయి కొన్ని, అయితే కొంతమంది భౌతికాలు ఆ పట్టాల కింద నలిగిపోయాయి. ఆ ట్రైన్స్ని ఆపారప్పుడే. ఈ ఘటన ఘోర ప్రమాదం. ఇది ఈ ప్రమాదం ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. మీరు చూడొచ్చు రైట్ సైడ్ ఎంత వేగంతో వస్తుందో అనేది. ఒక మొబైల్ ఫోన్లో మంటలు వచ్చాయని చెప్పి ఒక పుకారు కావచ్చు, లేకపోతే కారణం ఏదైనా కావచ్చు, అది బహుశా పుకారా లేకపోతే వాస్తవమా, ఏదైనా కూడా మంటలు వ్యాపించాయనే ఒకే ఒక్క మాట, అది నిప్పు కణికల ప్రజలకు వెళ్ళిపోయింది. వాళ్ళలో ఆందోళన రేకెత్తించింది, వాళ్ళందరినీ భయాందోళన గురి చేసింది. దీంతో భయపడిపోయి వాళ్ళంతా చైన్ లాగారు, కిందకి దిగారు, పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. ఆ పట్టాలు దాటే ప్రయత్నం చేసి కంగారుగా పట్టాలు దాటే ప్రయత్నం చేసిన వాళ్ళలో 4 మరణించారు. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university.